పేద మధ్యతరగతి కుటుంబాలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వరంగా మారింది. ప్రభుత్వ సాయంతో ఓ వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా వైజాగ్ నుంచి తిరుపతి పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి గుండెను తరలించారు. అక్కడ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రాకేష్ కుమార్కు గుండె మార్పిడి చేసి ప్రాణాలు నిలిపారు. జీవన్ దాన్ ద్వారా వైజాగ్ కిమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన రాజు గుండెను పద్మావతి హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విజయవంతంగా గుండె మార్పిడి చికిత్స చేశారు. మా అబ్బాయి రాకేష్ కుమార్ 30 సంవత్సరాల వయసు. అతను ప్రైవేట్ జాబ్ చేసుకునేవాడు. 2019లో తనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి అది కార్డియో మధ్య అది కండరాల బలహీనత లాంటిది. సో అలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆఖరికి డాక్టర్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష సాక్షిగా దైవం ముందు వీళ్ళ ఆర్థిక సహాయంతో జరుగుతుందని తెలిసి మేము అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాం లాస్ట్ మంత్. ఇప్పుడు మనం గురువారం వచ్చాం, శుక్రవారం టెస్టులు జరిగినాయి. ఇవాళ మార్నింగ్ వచ్చి ఆ భగవంతుడి దయ వల్ల హార్ట్ ఆర్గాన్ అవైలబుల్ అయింది, దొరికింది. ఆరోగ్యశ్రీ ద్వారాను సీఎం రెండింటికి అప్లై చేశారు హాస్పిటల్ వారే.